సార్ చెప్పండి ఏం కావాలి? నేను ఎందుకు వచ్చినా మా భార్యకి ఫోన్ చేసి అడగాలి. హలో, నన్ను హాస్పిటల్కి ఎందుకు పోమన్నావు? నీకు మతిమరుపు ఉన్నది, అందుకే పొమ్మన్నా. నా పేరు చెప్పండి సార్. నా పేరు కరుణాకర్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మా ఇంటికాడి నుంచే వచ్చిన. సార్ మీ ఏజ్ ఎంత? నీకంటే పెద్దోన్నే. భాస్కర్, పేషెంట్ వచ్చిండు, డాక్టర్ చెప్పు. సార్ పేషెంట్ వచ్చిండు. సార్ మీరు డాక్టరు, నేను కంపౌండర్ని, మీరు కూర్చోవాలి ఇక్కడ. ఓ సారీ భాస్కర్, నువ్వు కంపౌండరు, నేను డాక్టర్ కదా, మర్చిపోయా. ఓ సారీ భాస్కర్, నువ్వు కంపౌండరు, నేను డాక్టర్ కదా, మర్చిపోయా. సార్ మతి మార్పు పేషెంట్ నేనే సార్. మతి మార్పు పేషెంట్ నువ్వైతే మరి నేనెవరు చెప్పు? పేషెంట్ వచ్చి గుర్తు చేస్తా కానీ తెలియదు ఈయనకు డాక్టర్ అని. ఈయన డాక్టరు, ఈయన మతి మార్పుకు ట్రీట్మెంట్ చేస్తాడు. ఇక డాక్టర్ పేషెంట్ ని తీసుకెళ్లి పడుకోబెట్టు, ఇంజెక్షన్ వేయాలి. కొంచెం మెల్లగా వేయండి సార్, నొప్పి లేకుండా. ఇంజెక్షన్ వేసినట్టే ఉండదు. మర్చిపోయి మందు లేకుండా పేషెంట్ కి ఇంజెక్షన్ వేశానా? భాస్కర్ పేషెంట్ ను మడుకోమాను, ఇంకొక ఇంజెక్షన్ వేయాలి. ఇప్పుడే ఒకటి వేశారు కదా సార్, ఇంకో ఇంజెక్షన్ ఎందుకు సార్? అది కాదు బాబు, ఇంజెక్షన్ వేసినా కానీ మందు ఎక్కించడం నేను మర్చిపోయినా. నేనే మతి మారిపోనంటే నాకంటే పెద్ద మతి మారిపోతున్నాడు డాక్టర్. నీకో దాన్ని నీ సిల్కో దాన్ని నువ్వు వేసుకో.